సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్ల సారాంశం ఏంటి? సంధ్యా థియేటర్ తొక్కిసల ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది. ఈ సమన్లకు సంబంధించి దానిలో చాలా క్లియర్ గా సోమవారం రోజు కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా నాంపల్లి కోర్టు పేర్కొనడం జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ సంబంధించి A11 గా నిందితుడిగా ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు అప్పుడు కేసు నమోదు చేస్తున్న తర్వాత ఈ కేసులో A11 గా కూడా అల్లు అర్జున్ పేరును కూడా చేర్చడం జరిగింది. తర్వాత A1 నుంచి A10 వరకు కూడా ఈ సంధ్య థియేటర్ సంబంధించిన యజమాని కానీ తర్వాత సిబ్బందితో పాటు కొంతమంది వాళ్ళకి సిబ్బంది యజమానికి సంబంధించి కూడా ఎవరైనా అయితే ఆ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా అక్యూజ్గా చేరిస్తే కూడా పోలీసులు కేసు నమోదు చేసి కూడా అప్పుడు దర్యాప్తు చేయడం జరిగింది. అయితే ఈసారి సమన్లకు సంబంధించి కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పి కూడా ఇటు కోర్టు చెప్పడంతో కూడా కొంతవరకు మరి పోలీసులు కూడా దానికి సంబంధించి, ఎందుకంటే గతంలో అల్లు అర్జున్ అప్పుడు అరెస్ట్ అయిన సమయంలో కూడా నేరుగా నాంపల్లి కోర్టులో హాజరుపరిచే సమయంలో కూడా కొంతవరకు అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొంది. కాబట్టి నేరుగా ఈసారి కోర్టుకు రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కోర్టు ముందుకు విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. దాని ప్రకారం మరి నేరుగా వచ్చి ఆయన విచారణకు హాజరవుతారా లేదా వీడియో విచారణకు హాజరవుతారా అనేది కూడా ప్రశ్నించాలి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది. దాదాపు 23 మందికి సంబంధించి కూడా నిందితులను చేస్తూ కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఈ విచారణ తర్వాత ఈ ట్రయల్ రన్ కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తిగా వారి సమాన్లకు సంబంధించి కూడా జారీ చేసిన తర్వాత వారికి సంబంధించి వాదనలు కూడా ఆ కోర్టు వినే అవకాశం ఉంది. తర్వాత విన్న తర్వాత కూడా ఈ మరొకసారి ట్రయల్ అయితే నిర్వహించే అవకాశం ఉంది. కానీ ఈ ఘటనలో 2024 డిసెంబర్ 4 పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పి కూడా అప్పుడు చిక్కడపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ మృతి చెందగా తర్వాత ఆమె కుమారుడు శ్రీతేజకు సంబంధించి తీవ్ర గాయాలు పాల్గొనడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా అనారోగ్య సమస్యతో కూడా అతను అంటే మరొక పక్క అతని కుటుంబాన్ని కూడా కేసు నమోదైన తర్వాత కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు వైద్యపరంగా కూడా అన్ని రకాలుగా వారికి అయితే అండగా ఉండడం జరిగింది. మరి ఇప్పుడు సమాన్లు జారీ చేసిన తర్వాత దీంట్లో వారికి వివరణ కూడా ఇచ్చుకునే అవకాశం ఉంది. మరి దాంట్లో మరి ఎలాంటి వివరణ ఇస్తారు, తర్వాత ఆ బెనిఫిట్ షో విడుదలైన సందర్భంగా జరిగిన తొక్కిసలాట జరిగిన ఘటనల పైన కూడా పూర్తిగా ఇటు న్యాయస్థానం కూడా ట్రయల్ నిర్వహించే అవకాశం ఉంది. నిర్వహించిన తర్వాత దీంట్లో ఒక్కొక్క నిందితులకు సంబంధించి కూడా వివరణ కోరే అవకాశం ఉంది. మొత్తం ఇప్పటికే 19 మంది నిందితులకైతే సమన్లు జారీ చేయడం జరిగింది. సమన్లో మరి వారి ఇచ్చిన వివరాల ఆధారంగా ఎలా ఉండబోతుంది, తర్వాత ట్రయల్ రన్ సంబంధించి కూడా జరిగిన తర్వాత తదుపరిగా కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది కూడా ప్రస్తుతం అయితే వేచాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు రమేష్.